3 దశల్లో 59 మందికి టికెట్లు ఖరారు చేసిన వైసీపీలో లాస్ట్ మినిట్ చేంజెస్ తప్పవన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. టికెట్ దక్కకపోయినా ఆఖరి ఆశలతో ఊగిసలాడుతున్నారు కొందరు నేతలు. పిఠాపురం, ఒంగోలు, కర్నూలు, అరకు నియోజకవర్గాల్లో అధిష్టానం ఆలోచనకు భిన్నంగా నడుస్తోంది స్థానిక నాయకత్వం. ఇన్ఛార్జీలు వేరు, బీఫామ్ వేరు అనే ధీమా వీళ్లలో ధైర్యం నింపుతోంది. పిఠాపురం వైసీపీ టికెట్ పై సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇప్పటికీ ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఆ స్థానంలో వంగ గీతను ఇన్ఛార్జిగా నియమించింది అధిష్టానం. కానీ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లందరూ అభ్యర్థులు కాబోరు అంటున్నారు దొరబాబు. హైకమాండ్ను ఇరకాటంలో పడేస్తున్నారు. తన 64వ పుట్టినరోజు వేడుకల్లో జోష్గా పాల్గొన్నారు ఎమ్మెల్యే పెండెం దొరబాబు. 30,000 మందికి పైగా తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల్లో భరోసా నింపేశారు ఆయన. క్యాడర్ నాతోనే ఉంది, ప్రజల ఆకాంక్ష ప్రకారం తనకు జగన్ అవకాశం ఇచ్చే తీరుతారు అంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నేను ఇప్పటివరకు ఏ పార్టీతోటి మాట్లాడలేదు. ఈ 40 సంవత్సరాల అనుభవంతో అలా నాకు ఆ భోజనం పెట్టే అవకాశం కూడా నాకు తెలవదు. కాబట్టి దీన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోఆపరేట్ చేయాలని చెప్పి కూడా. ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా వైసీపీ మార్పులు చేర్పుల కాక మొదలైంది. ఇటీవల ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కు టికెట్ నిరాకరించింది అధిష్టానం. ప్రసాద్ను తప్పించి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును ఇన్ఛార్జిగా పంపించారు. దీన్ని దిగమింగుకోలోని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సైలెంట్ గా తిరుగుబాటు మొదలుపెట్టేశారు. వరుపుల సుబ్బారావుకు సహాయ నిరాకరణ ప్రకటించి ప్రజాదీవెన పేరుతో జనంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇలా సాఫ్ట్ బ్లాక్ మెయిలింగ్ ద్వారా హైకమాండ్ మనసులో మార్పు వస్తుందని ఆయన ఐడియా కావచ్చు. అటు ఒంగోలు ఎంపీ నియోజకవర్గంపై సస్పెన్స్ పీక్స్ లో నడుస్తోంది. నిన్నటి జాబితాతోనే ఈ ఉత్కంఠకు తెరపడుతుందనుకున్నారు, కానీ జరగలేదు. సిట్టింగ్ ఎంపీ మాగుంటకు టికెట్ నిరాకరించవచ్చన్న వార్తలతో ఆ దిశగా లాబియింగ్ షురు అయింది. బాలినేని ద్వారా పావులు గదుపుతోంది మాగుంట వర్గం. సిట్టింగ్ ను మార్చవద్దని, మాగుంటను మళ్లీ గెలిపించుకుంటామని మాజీ మంత్రి బాలినేని అధిష్టానం దగ్గర చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒంగోలు ఎంపీ విషయంలో వైసీపీ హైకమాండ్ ఏం ఆలోచిస్తుందన్నది సస్పెన్స్ గా ఉంది. కర్నూలు ఎంపీ టికెట్ దక్కించుకున్న మాజీ మంత్రి గుమ్మనూరి జయరాం కూడా అధిష్టానం నిర్ణయంతో పూర్తిగా సంతృప్తిగా లేరు. ఎమ్మెల్యేగా పోటీలో ఉండడమే తమ అభిమతమని చెబుతున్నారు. ఇంకా 2 నెలల టైం ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో. బీఫామ్ దాకా లెట్స్ వెయిట్ అండ్ సీ అంటున్నారు. నిన్న ప్రకటించిన సీటు నా జోబులో ఉంది, మీరు ఏమాత్రం కూడా దానికి సందేశమే లేదు. 10 సంవత్సరాలు కూడా మీతో పాటు ఉన్నాను కాబట్టి అన్నా ఎంపీ కూడా బాగుంటుందని మీ ప్రేమ అనురాగాలు మీరు చెప్తే, అట్లా లేదంటే మీ అందరు కోరిక మేరకు ఏదైనా కన్నా కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మీరు ఢిల్లీ పోయినా పర్వాలేదనే మా మనసు పూర్తిగా ఉంటే, మీ ఆశీర్వాదం, ప్రేమ అనురాగం ఉంటే ఖచ్చితంగా ఢిల్లీకి పోతా. లేదన్నా నాకు మీరు ఈడే ఉండాలనుకున్నా కూడా దానికి వేరే, నేను ఇంకా 2 నెలల టైం ఉంది. నీకు బీఫారాలు ఎన్నో ఇచ్చి బీఫారాలు కూడా తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఈ రోజు నామినేషన్ వేస్తే రేపు బీఫారం అందించేటప్పుడు ఇంకొకరికి అందించే టయాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ మీ కోరిక, ప్రేమ అనురాగాల మేరకు కూడా నేను అన్నటికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటాం. నిన్న ప్రకటించిన థర్డ్ లిస్ట్ లో అరకు ఇన్ఛార్జిగా గొడ్డేటి మాధవి పేరు ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ప్రస్తుతం అరకు ఎంపీగా ఉన్న మాధవిని అరకు ఎమ్మెల్యే సెగ్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఆమెకు సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు సిట్టింగ్ చెట్టి పాల్గొన. ఎమ్మెల్యేకు మద్దతుగా నల్ల బ్యాడ్జ్లు ధరించి మాధవి గోబ్యాక్ అంటూ నిరసన తెలిపారు వైసీపీ కార్యకర్తలు. టికెట్ కోసం చివరి క్షణం వరకు పోరాడతానని ఓపెన్ గా చెప్తున్నారు ఎమ్మెల్యే చెట్టే పాల్గొన. వైసీపీ వైవి సుబ్బారెడ్డి రంగంలోకి దిగి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పిఠాపురం వైసీపీ టికెట్ పై సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇప్పటికీ ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఆ స్థానంలో వంగ గీతను ఇన్ఛార్జిగా నియమించింది అధిష్టానం. కానీ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు అందరూ అభ్యర్థులు కాబోరు అంటున్నారు దొరబాబు. హైకమాండ్ ను ఇరకాటంలో పడేస్తున్నారు. ఈ అరకు అండ్ పెండెం దొరబాబుకు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు టీవీ ప్రతినిధులు సత్య అండ్ ఈశ్వర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా
సత్య దగ్గరికి వెళ్దాం. సత్య, పిఠాపురంకి సంబంధించి పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వ్యవహరిస్తున్న తీరైతే వైసీపీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వైసీపీ అధిష్టానం నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉంటుంది. సో మరి ఏంటి, ఆయన అనుకున్నట్టుగా ఏమైనా లాస్ట్ మినిట్ లో మార్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ఆయన నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. వచ్చే 2024 ఎన్నికలు కూడా మరోసారి ఆయన ఎమ్మెల్యే అవుతాననేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఆయన జన్మదిన వేడుకలు ఏదైతే ఉన్నాయో ఆ వేడుకలకు సంబంధించి ఆయన బలం నిరూపించుకోవడానికి కాదు, ఇది కేవలం నాకున్నటువంటి అభిమానులంతా కూడా ఈ రోజు రావడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి కేడర్ మొత్తం కూడా నా జన్మదినానికి వచ్చి వాళ్ళంతా కూడా ఆశీర్వదించారు. అంటే ఇదంతా కూడా జగన్ దగ్గరికి వెళ్ళి నాకు మరోసారి సీటు కేటాయిస్తున్నారు అని నేను అనుకుంటున్నానని మాత్రం ఎమ్మెల్యే చెప్తున్నారు. చూడండి, అంటే ఇప్పటికే ఆయన పలు పార్టీలు నన్ను సంప్రదించాయి, కానీ నేను ఏ పార్టీ నేతలతోని కూడా నేను మాట్లాడలేదు. అటు జనసేన కానవచ్చు, టీడీపీ కానవచ్చు, నేను ఏ పార్టీ నేతలతోని మాట్లాడలేదు. అంటే సీటు కేటాయించలేదు కాబట్టి ఇరు పార్టీలు నన్ను సంప్రదించాయి తప్ప నేను ఏ పార్టీకి వెళ్ళట్లేదు, పార్టీలకి వెళ్ళిపోతున్నట్టు అసత్య ప్రచారాలు చేస్తున్నారనేది పెండెం దొరబాబు చెప్తున్నారు. అంటే ఈ రోజు జరిగినటువంటి జన్మదిన వేడుకలు అంటే ఆయన మొదటి అందరూ కూడా జనవరి 1 వేడుకలంతా కూడా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు, కేడర్ అంతా కలిసారు. కానీ ఈయన జన్మదిన వేడుకల రోజు పెద్ద ఎత్తున ఆత్మీయ విందు ఏర్పాటు చేసి ఈ రోజు పెద్ద ఎత్తున అంతా కూడా కేడర్ అంతా తరలివచ్చింది. అంటే ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో నాకు ఇంత ఉంది అనేది ఒక సూచన కింద ప్రభుత్వానికి, అంటే జగన్మోహన్ రెడ్డికి లేదంటే పార్టీ పెద్దలకి ఒక సమాచారం కింద పెండెం దొరబాబు పంపించారు. అయితే వచ్చే ఎన్నికలకి ఖచ్చితంగా నేను నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాననేది ఈ రోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం వెనక ఆంతర్యం ఏంటనేది చూడాలి. మరి వైసీపీలోనే కొనసాగుతారా లేదంటే అవకాశం వస్తే కనుక వేరే పార్టీకి వెళ్తారా అనేది మాత్రం చూడాలంటే నియోజకవర్గ ప్రజలు మాత్రం అయితే మాత్రం పెండెం దొరబాబునే కోరుకున్నట్లయితే ఈ రోజు వచ్చినటువంటి ఆయన దాదాపుగా 30 నుంచి 40 వేల మంది వరకు కూడా ఆయన జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. ఈ సమాచారాన్ని ఈ మెసేజ్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే ప్రస్తుతం కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వంగా గీతను మార్చి మరోసారి పెండెం దొరబాబుకి అవకాశం ఇస్తే కనుక నేను జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తాను పిఠాపురం నుంచి అనేది పెండెం దొరబాబు చెప్తారు. అయితే తాజాగా మారుతున్నటువంటి అక్కడ ముద్రగడ భద్రావం కానివచ్చు లేదా పక్కన ఉన్నటువంటి ప్రతిపాటు పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆయన సొంతంగా ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి బలాన్ని నిరూపించుకుంటే పార్టీ పెద్దలు మరోసారి గుర్తించి అంటే చివరి జాబితాలో నిన్న 3వ జాబితాలో కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు కేటాయించినప్పటికీ కూడా చివరి జాబితాలో కనుక మరోసారి అతని పేరు వస్తుంది, ఆ ఎమ్మెల్యే పేరు వస్తుందన్న ఆశతో మాత్రం వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నారు. కానీ ఎక్కడా కూడా అక్కడక్కడ వైసీపీ జెండాలు పెట్టకపోయినా లేదంటే పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టకపోయినా నియోజకవర్గంలో ఉన్నటువంటి అతని పనితీరుని అలాగే బలాన్ని కేవలం నిరూపించినట్లుగా తెలుస్తుంది. ఆ బలాన్ని సర్వేల ఆధారంగా చేసినటువంటి సిట్టింగ్లు తీసేసిన నేపథ్యంలో సర్వేలు ఇక్కడ పనిచేయవు, కేవలం ప్రజల బలం అభిమానం మాత్రమే పనిచేస్తుందన్న సమాచారాన్ని అధిష్టానానికి పంపిస్తున్నారు. చూడాలి మరి అధిష్టానాలు స్పందిస్తుంది పెండెం దొరబాబుకి మరోసారి. ఎందుకంటే పెండెం దొరబాబు వియ్యంకుడు కూడా కర్ణాటకలో ఎమ్మెల్సీగా ఉన్నారు, అలాగే అల్లుడికి ఎంపీ టికెట్ కేటాయిస్తున్నారు. ఇంత క్యాడర్ ఉంది. 1990 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, కాకినాడలో ఎమ్మెల్యేగా చేశారు, పిఠాపురంలో కూడా మొత్తం దాదాపుగా కొన్ని ఏళ్ల పాటు రాజకీయంలో కొనసాగుతున్నారు, దాదాపు 40 ఏళ్ల నుంచి. మరి ఎందుకు నన్ను పక్కన పెట్టారనేది మాత్రం కేడర్ చెప్తుంది. అంటే కొంతమంది పార్టీలో ఉన్న వాళ్ళే పెండెం దొరబాబు మీద అసత్యాలు ప్రకటించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లా చేశారు తప్ప అదంతా వాస్తవం కాదనేది పెండెం దొరబాబు వర్గం చెప్తుంది. మరి అధిష్టానం ఈ రోజు జరిగినటువంటి ఆయన జన్మదిన వేడుకలకు సంబంధించి ఈ సమాచారం మొత్తం కూడా అధిష్టానం తీసుకుంటుందా, వంగా గీత కోఆర్డినేటర్ చేశారు ఆ ప్లేస్ లో మళ్ళీ పెండెం దొరబాబుని కొనసాగిస్తారనేది మాత్రం ఉత్కంఠగా ఉంది. ఏదైతే పెండెం దొరబాబు అనుచరులు అంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి పిఠాపురంలో ఉంది. రైట్ సత్య, అది మా ప్రతినిధి సత్య అందించిన పిఠాపురం నుంచి గ్రౌండ్ రిపోర్ట్. నెక్స్ట్ ఈశ్వర్ దగ్గరికి వెళ్దాం. ఈశ్వర్, 175 స్థానాల్లో అరకు ఇప్పుడు ప్రత్యేకంగా ఉంది. అరకులో పరిస్థితులు విభిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు గొడ్డేటి మాధవి ఎంపీగా ఉన్న ఆవిడను ఇప్పుడు ఎమ్మెల్యే స్థానానికి దాదాపుగా ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. బట్ సిట్టింగ్ గా ఉన్న చెట్టి ఫాల్గుణ వర్గం కాస్త అసంతృప్తి వెళ్ళగక్కడం సహజమే. కానీ నల్ల బ్యాజ్లు ధరించి ఇంత బహిరంగంగా అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు అని అంటే ఖచ్చితంగా వైసీపీ పరిణామాన్ని చాలా తీవ్రంగానే తీసుకుని ఉంటుంది. చాలా తీవ్రంగా తీసుకుంది. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ ఆవిర్భావం నుంచి ట్రైబుల్ అంతా వైసీపీతోనే నడుస్తున్నారు. ఎందుకంటే మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి అరకు పార్లమెంట్లో. 2019లో 7 కాన్స్టిట్యున్సీలు వచ్చాయి, అలాగే 2017లో కూడా అన్ని నియోజకవర్గాలు వైసీపీనే గెలుచుకుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ స్థానికత అన్నది పెద్దగా సమస్య లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల్లో కూడా చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి అరకు ఎమ్మెల్యేగా ఉన్న చెట్టి ఫాల్గుణ కూడా గతంలో పాడేరు టికెట్ ఆశించాడు. పాడేరుకి సంబంధించిన ప్రస్తుతం ఆయన నివాసం కూడా పాడేరు నియోజకవర్గంలో ఉంటుంది, సొంత నివాసం. సో అట్లాంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఇప్పుడు స్థానికత పేరుతో ఎందుకు ఈ స్థాయిలో అసంతృప్తి వస్తుంది అన్న దానిపైన వైసీపీ ఆపరేషన్ని చేపడుతోంది. రేపు ఉదయం వైవి
సుబ్బారెడ్డి అక్కడికి వెళ్తున్నారు. అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి ముఖ్యంగా ట్రైబ్కి సంబంధించి గిరిజన ఉపతెగలకు సంబంధించి అభ్యంతరాలు ఏదైనా ఉంటే వాటిని ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి వైసీపీ వెంట నడుస్తున్న వాళ్ళ అభ్యంతరాలను పట్టించుకోకపోతే తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంటుందన్న భావన వైసీపీలో వ్యక్తమవుతోంది. అదే సమయంలో వాళ్ళకి నిజంగా అభ్యంతరాలు ఉంటే మార్చడానికి మాకేమీ అభ్యంతరం లేదు అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధానంగా మాధవి ప్రస్తుతం అరకు ఎంపీగా ఉన్న మాధవి అరకు ఎమ్మెల్యేగా సమన్వయకర్తగా నియమించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతుంది. ఆమె స్థానికంగా ఆమె అరకు కాదు పాడేరు నుంచి తీసుకొచ్చారన్నది ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళ అభ్యంతరం. కానీ అధిష్టానం చెప్తోంది, వైసీపీ చెప్తోంది ప్రస్తుతం కొండదెర తెగకు చెందిన మాధవి అయితేనే అక్కడ విజయావకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన నేత, ఆయనకి అక్కడ వాల్మీకి సామాజిక వర్గానికి కేవలం 15,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అదే కొండదొరకు సంబంధించిన ఓట్లు దాదాపు 75,000 ఓట్లు ఉన్నాయి. గతంలో ఈక్వేషన్స్ చూడకపోయినా నడిచింది. అప్పట్లో 2019లో వేవ్ వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే కాగలిగారు వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఈసారి కొండదొర సామాజిక వర్గానికి ఇవ్వకపోతే నష్టం కలుగుతుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా కొండదొర తెగకి చెందిన దొన్ను దొరని అక్కడ ఇన్ఛార్జిగా నియమించింది. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వకపోతే వాళ్ళందరూ ఒకే సైడ్కి ఏకపక్షంగా వెళ్తే చాలా తీవ్రమైన నష్టం కలుగుతోందన్నది వైసీపీ చెప్తున్నమాట. సో ఈ నేపథ్యంలో జరుగుతున్న అసంతృప్తులు వెనక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారన్న నివేదిక కూడా వైసీపీకి అధిష్టానానికి అందింది. సో ఈ నేపథ్యంలోనే రేపు సుబ్బారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళు నిజంగా మాధవి మీద వ్యక్తిగతంగా అభ్యంతరాలు ఉంటే ఆమె స్థానంలో మరొక కొండదొరకు చెందిన మహిళా నేతకే ఇవ్వాలన్న అభిప్రాయానికి అధిష్టానం వచ్చినట్టుగా తెలుస్తోంది. నిన్న సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీని కూడా పిలిచి రవిబాబు అలాగే ఫల్గునాన్ని పిలిచి ముఖ్యమంత్రి కూడా స్వయంగా మాట్లాడారు. మీరే అభ్యర్థిని నిర్ణయించండి, ఒకవేళ మాధవి పైన అభ్యంతరాలు ఉంటే మీరే కొత్త అభ్యర్థిని తీసుకురండి, వాళ్ళు ఖచ్చితంగా కొండదొర తెగ చెందిన ఉండాలి, మహిళ ఉండాలి, వారిని గెలిపించే బాధ్యత కూడా మీరే తీసుకోండి అని ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు సుబ్బారెడ్డి పర్యటన ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.